నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మైక్ ముందుంటే మాటల మంటలే. పబ్లిక్ మీటింగ్ లో పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ పేలాల్సిందే. మాటలతోనే మంటలు పుట్టిస్తారు, మాటలతోనే ప్రత్యర్థులను చిత్తు చేస్తారు. దట్ ఈస్ పాలిటిక్స్. ఇదంతా తెర ముందు మాత్రమే. ఇక తెర వెనక తతంగం గురించి అయితే చెప్పక్కర్లేదు. నాయకుల మాటలకు అడ్డు అదుపే ఉండదు. ఆఫ్ ద రికార్డు పేరుతో ఆన్ ద రికార్డుగానే డైనమైట్స్ పేల్చుతున్నారు లీడర్లు. చిట్ చాట్ లో చెప్పలేనంత డాష్లు వల్లవేస్తున్నారు. నీతులు మాట్లాడాల్సిన నేతలే బూతులు మాట్లాడుతున్నారు. మైక్ కట్ అయ్యాక మనసులో మాట బయటకు చెప్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. ముందుంది ముసళ్ల పండగ అంటూ రెచ్చిపోయారు. ఆఫ్ ద రికార్డు గుసగుసలకే నేతలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? పొలిటికల్ మిర్చి మసాలాకు కేర్ ఆఫ్ చిట్చాటేనా? చీప్ పాలిటిక్స్ తో క్యారెక్టర్ అసాసినేషన్ ఎంతవరకు కరెక్ట్? హ్యూమిలియేషన్, బాడీ షేమింగ్స్ తో లీడర్లు ఎందుకు బరి తెగిస్తున్నారు? చిట్ చాట్ చిటపటలపైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య చిట్ చాట్ వార్ పీక్స్ కు చేరుకుంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. రాష్ట్రంలో దర్యాప్తు జరుగుతున్న పలు కేసులను ఈడీ తీసుకుందన్నారు రేవంత్. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లొచ్చు, రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తానంటే ఎవ్వరూ అడ్డుకోరన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది తాను కాదన్నారు రేవంత్ రెడ్డి. ఛాలెంజ్ చేయడం, కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడం కేటీఆర్ కు అలవాటేనన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు కేటీఆర్. తనపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదైందా? దాంతో తనకు సంబంధం ఉన్నట్టు ఆధారాలున్నాయా? దమ్ముంటే బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు. తన ముందు నిలబడే ధైర్యం లేక చిట్చాట్లు చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. వ్యక్తిత్వ హననానికి పాల్పడటం రేవంత్ కు కొత్తేం కాదన్నారు. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కేటీఆర్. రాజకీయ నాయకులే కాదు, వాళ్లను ఫాలో అయ్యే కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు, ఫేక్ వీడియోలతో ప్రత్యర్థులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేస్తుండటంతో అనేక మంది డిమోరల్ అయ్యారు. బాడీ షేమింగ్ తో బాధపడినోళ్లు కోకొల్లలు.